ఏవన్ న్యూస్ ఏపీకి స్వాగతం. ఆలగడ్డ పట్టణంలోని ఎద్దులపాపమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు వీరరాఘవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవితం, త్యాగాలు, దేశభక్తి గురించి విద్యార్థులకు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడు అమీర్ పాషా మాట్లాడుతూ అల్లూరి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి అల్లూరి జీవిత చరిత్రపై ప్రసంగాలు చేశారు. ఇది ఏవన్ న్యూస్ ఏపీ. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. సందర్భం ఇది. కాబట్టి వారిని మనం స్మరించుకోవాలి. కనీసం స్మరించుకొని వారి యొక్క ఘన నివాళులు అర్పించడం ధర్మం. ఎందుకంటే రేపు కాబోయే విద్యార్థులు కాబట్టి మనలో తప్పకుండా ఒక దేశభక్తి, క్రమశిక్షణ ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా తెలుగు భాష ప్రతీక, స్వాతంత్ర సంగ్రామ విప్లవ జ్యోతి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించేటువంటి మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు యొక్క 129వ జయంతిని నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న సందర్భంగా ఈరోజు ఆలగడ్డ అపుస్మా యూనిట్ ఆధ్వర్యంలో, అలాగే ఆలగడ్డ టౌన్లోని వైపీపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులైనటువంటి వీరరాఘవయ్య గారి యొక్క ఆధ్వర్యంలో వారికి అల్లూరి ఘనమైన నివాళి అర్పిస్తున్న సందర్భం. అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర, ఆయన పోరాటటువంటి బ్రిటిష్వర్తో చేసినటువంటి సాయుధ పోరాటము విప్లవ వీరులకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకము. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే, అంటే 1922 నుంచి 1924 వరకు 2 సంవత్సరాలు బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా సాయుధ పోరాటం చేసినటువంటి పోరాట పటిమ యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది, ఆ యొక్క స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అంటే అంతటి గొప్ప పోరాట యోధుడు. అంటే ఆ రోజులో ఆయన చేసిన పోరాట పటిమ యావత్ ఈ దేశభక్తులకైతేమి, భారతీయులైతేనేమి, అలాగే విప్లవ వీరులు స్వాతంత్ర కాల్చారు నడిచిన సందర్భం. ఈయన యొక్క పోరాట పటిమ, ఈయన యొక్క విప్లవ మార్గాన్ని చూసి మహాత్మా గాంధీజీ కూడా అల్లూరి సీతారాం కొనియాడేటువంటి రోజులు ఉన్నాయి. అలాగే మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట పటిమ, విప్లవ మార్గాన్ని కూడా వారు స్ఫూర్తిదాయక చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర, ఆయన పోరాట పటిమ కూడా నేటి విద్యార్థులకు, భావితరాలకు ఆదర్శము. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు వారు కేవలం 27 వయసులోనే దేశం కోసం ప్రాణం తెగించినటువంటి త్యాగమూర్తి. కాబట్టి ఆయన త్యాగము, ఆయన ధైర్యము, దేశభక్తి తరతరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా వారికి మనము, ఎందుకంటే ఈరోజు మన ఈనాడు ఈ స్వేచ్ఛా వాయులు పిలుస్తున్నాము అంటూ ఈరోజు ఇంత మన దేశం ఈ విధంగా ఉందంటే ఆనాడు స్వాతంత్రం కోసం ఎందరో వీరులు తమ యొక్క జీవితాలను త్యాగం చేసి ఉరికంబాలు ఎక్కి బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిని చేసిన పోరాట పటిమ విద్యార్థులందరూ తెలుసుకోవాలి. అటువంటి స్వాతంత్ర స్మరించుకుంటూ వారు కూడా దేశభక్తితో మన యొక్క సమాజ సేవలో, అదేవిధంగా మన యొక్క దేశ ఖ్యాతిని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.